నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద నిన్న రాత్రి హైడ్రామా చోటు చేసుకోవడం జరిగింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. సుమంత్ను ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తప్పించిన నేపథ్యంలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చారు. సుమంత్ను అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలపడంతో సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చిన సమయంలో కొండా సురేఖ, సుమంత్ ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సుస్మిత పోలీసులను వారెంట్ చూపాలని నిలదీశారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కారణాలు చూపాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. తమకు సహకరించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇదంతా జరుగుతూ ఉండగానే కొండా సురేఖతో కలిసి ఆమె కారులోనే సుమంత్ బయటకు వెళ్లిపోయాడు. అయితే ఓఎస్డీగా సుమంత్ ను తొలగించిన తర్వాత వరుసగా జరుగుతున్న ఘటనలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండకు వెళ్లిన సమయంలో కొండా సురేఖ హైదరాబాద్ కు వచ్చారు. సీఎం ప్రోగ్రామ్ లో కూడా ఆమె పాల్గొనలేదు. రకన్ సిమెంట్స్ కంపెనీ విషయంలోనే సుమంత్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సురేఖ కూతురు సుస్మిత ఆరోపించారు. బీసీలను అణిచివేసేందుకే చూస్తున్నారని అన్నారు. రెడ్ల ప్రభావం వల్ల తమను తొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ పెద్దలకు తెలిసే జరుగుతోందన్నారు. సుమంత్ పై అభియోగాలు ఉన్నాయని పోలీసులు చెప్పారని, వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఓఎస్డీగా విధుల నుంచి తొలగించిన తర్వాత అరెస్టు చేసేందుకు గల కారణాలేంటో తెలుసుకుంటామన్నారు. దీనిపై ఇవాళ తమ కుటుంబ సభ్యులతో కూర్చుని చర్చిస్తామన్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు భావిస్తున్నామని సురేఖ కూతురు సుస్మిత చెప్పారు. తాజాగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ పై ఆమె భర్త కొండా మురళి వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని, రేవంత్ అన్న ఇచ్చిన హామీ మేరకు తనకు ఎమ్మెల్సీ పదవి తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నన్ను టార్గెట్ చేస్తే వారికే నష్టం, నేను ఎవరికీ టార్గెట్ కాను అని మురళి స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టు పనుల కోసం తన దగ్గరకు వచ్చేవాడని వ్యాఖ్యానించారు. పోలీసులు మంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చారో తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యకు పులిస్టాప్ పెడతానని, మీనాక్షి నటరాజన్ సూచన మేరకు ముందుకు వెళ్తానని కొండా మురళి తెలిపారు. రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్టార్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే, సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే, సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డీ అతను పిస్తల్ పెట్టి ఎక్స్టార్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే, మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాళ్ళతో ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, వాళ్ళు రాయాలనుకుని రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయిన లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి. ఇప్పుడు నా భయం ఏంటంటే, మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్టార్షన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దాంట్లో కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే, నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్డీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. కొండా మురళి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి.
వరంగల్లో ఇలా 5 నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తలం కానీ ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రభుత్వం చేస్తుంటే ఎట్లా అనుకోవాలి మీరు? ఎట్లా చూడొచ్చు? అంటే దుర్భిక్ష అనాలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య. అది బీసీ లేడీ అండి, పద్మశాలి లేడీ, మున్నూరు కాపు టార్గెట్ లేడీ. సుమంత, టార్గెట్ కొండ టార్గెట్ కొండ మురళి. కొండ సురేఖ, టార్గెట్ కొండ మురళి అండి. టార్గెట్ కొండ సురేఖ, టార్గెట్ కొండ మురళి. వాళ్ళని దించాలి. కొండ మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేసినారు. మొన్నటిదాకున్న బందోబస్తు ఎందుకు తీసేసినారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకు తీసేసిండ్రు. అడిగితే మాకు ఇయ్యరు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి ఏమున్నాయండి? మేడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? మొన్నటి ఓ, వరకు అది మొత్తం ఆయన అండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ, మా అమ్మని కానీ, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ, అతన్ని మా ఫ్యామిలీ మెంబరు, వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్తో సరిపెట్టుకోకండి. మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్. అందుకే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం 599 రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును. ధర తక్కువ, ఫలితం ఎక్కువ. సంప్రదించండి 8008804014 9000009790.